ఈరోజు ఈ నసీమా బేగం వైఫ్ ఆఫ్ ఇమ్రాన్ గారి ఇందిరమ్మ ఇంటికి శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా మనము ఈ మున్సిపాలిటీకి 200 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. చాలామంది 70 మంది ఆల్రెడీ ఆన్గోయింగ్ ఇండ్లు ఉన్నాయి. కొన్ని కంప్లీట్ కూడా కావడం జరిగింది. గృహప్రవేశాలు కూడా చేసుకోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఆల్టర్నేట్ కింద ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రెడీ లేరో వాళ్ళందరికీ కూడా పంపడం జరిగింది. దాంట్లో 140 పంపితే మనకి 83 శాంక్షన్ అయినాయి. సో దాంట్లో 83 మందికి కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కొన్ని ఈరోజు ఫౌండేషన్ స్టోన్ కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనకు మన్సూర్పూర్ కానీ, తర్వాత చాన్కాన్పల్లి, అన్నిటికంటే ఇక్కడ చాన్కాన్పల్లి రావడం జరిగింది. తర్వాత ఇక్కడ నెహ్రూ నగర్ కానీ, ఇక్కడ అన్ని గల్లీలలో కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ మంగళపేటలో కూడా ప్రతి వాడికి ఒక 2 ఇండ్లు గృహప్రవేశం చేయాలని చెప్పేసి ఈ 83 ఇండ్లకు కూడా ప్రొసీడింగ్ ఇచ్చి త్వరలో స్టార్ట్ చేసి, ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్ కోడ్తో దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్, నిరంతర ప్రక్రియ. ఇవి జరిగిన తర్వాత కూడా ఇంకా 60 ఇండ్లు ఏవైతే మేము పంపడం జరిగిందో అవి కూడా త్వరలో వాటికి కూడా ప్రొసీడింగ్ రావడం జరుగుతుంది. కాబట్టి నిరుపేదలకు వారి కళలు కన్నా ఏదైతే వాళ్ళ సొంత ఇల్లు కళ ఉందో ఇందిరమ్మ ఇండ్ల ద్వారా వారి కోరికలు నెరవేరుస్తూ ఉన్నాయి. తర్వాత కొంతమంది పొరపాటున L2లో పడినాయి, వాళ్ళకు ల్యాండ్ లేదు అని చెప్పేసి, కానీ ల్యాండ్ ఉంది, వాళ్ళ ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసిండ్రు. వాళ్ళది కూడా కలెక్టర్ గారికి పంపడం జరిగింది. త్వరలో L2లో నుండి L1కి తీసుకొని మళ్ళీ వాళ్ళకు కూడా ఇల్లు శాంక్షన్ చేయడం ప్రొసీడింగ్ రావడం జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నాం. ఇక గ్రామాలలో కూడా ఇంకా చాలా ఆల్టర్నేట్గా ప్రపోజల్ పంపడం జరిగింది. కొంతమంది కట్టుకోడానికి రెడీ లేరు, తర్వాత గడతమంది వివిధ కారణాల వల్ల వారికి కూడా మళ్ళీ ఆల్టర్నేట్ కింద ఎవరైతే కట్టుకోనికి రెడీ ఉన్నారో వాళ్ళకి శాంక్షన్ చేసి ప్రొసీడింగ్ చేయడం జరుగుతుంది. సెకండ్ విడత ఈ మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత, మళ్ళీ లోకల్ బాడీ ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ రెండో విడత కూడా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని ఉచితాలు ఇచ్చినా కూడా ఇందిరమ్మ స్కీమ్ ఏదైతే ఉందో పర్మనెంట్, తరతరాలకు వారికి గుర్తుండిపోతుంది, తరతరాలకు వాళ్ళ పిల్లలకు వాళ్ళందరికీ కూడా పనికొస్తుంది. అందుకనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రి క్యాబినెట్, తర్వాత ప్రతి ఒక్కరు కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి దీనికి స్పెషల్గా బడ్జెట్ కేటాయించి ఈ ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ఇంకా కూడా విస్తరించాలి, ప్రతి ఒక్క బీదోలకు అరువులకు ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. అదొకటే కాకుండా ఈరోజు మళ్ళీ మున్సిపాలిటీలో అన్ని వార్డులు తిరగడం జరిగింది. మీకు తెలుసు 20 కోట్ల రూపాయలతోనే అన్ని కాలనీలలో కూడా సీసీ రోడ్లు, మోరీలు కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఇంకా 15 కోట్ల రూపాయలు మళ్ళీ విడుదల కావాల్సింది, శాంక్షన్ కావాల్సింది. అదైతే కూడా ఎక్కడ కూడా నారాయణఖేడ్లో తక్కువ పడకుండా ప్రతి గల్లీకి కూడా మోరీలు, తర్వాత సీసీ రోడ్లు చేయడం జరుగుతుంది. మళ్ళీ మెయిన్ రోడ్ కూడా నారాయణఖేడ్లోని పట్టణంలోని మెయిన్ రోడ్ కూడా త్వరలో అది టెండర్ పెట్టిండ్రు. టెండర్ ప్రాసెస్ కంప్లీట్ అయితే అది కూడా రోడ్డు విస్తరించి దాన్ని కూడా రోడ్డు రిపేర్ చేయడం జరుగుతుంది, బైపాస్ రోడ్డుతో సహా అని చెప్పేసి. బైపాస్ రోడ్డు కూడా రాకపోకలకు చాలా కష్టంగా ఉండింది. దాన్ని ఇతర స్పెషల్ ఫండ్ కింద, ఎందుకంటే అది కాంట్రాక్ట్ పనులు చేయడం లేట్ అయింది, మళ్ళీ దానికి స్పెషల్ ఫండ్ పెట్టేసి అప్పటి వరకు మళ్ళీ రిపేర్స్ కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం చాలా వాహనాలు పోవడానికి సౌకర్యవంతంగా ఉండే విధంగా. అదొకటే కాకుండా మంచినీటి సమస్య కూడా, అక్కడక్కడ మంచినీటి సమస్య అడుగుతూ ఉన్నారు. అప్పుడు మిషన్ భగీరథలో చాలా గల్లీలలో కూడా అన్ని వార్డులలో పైప్ లైన్ వేసిండ్రు, కానీ సఫిషియెంట్ నీళ్ళు లేనందువల్ల దానికి కనెక్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు దానికి ఆల్టర్నేట్గా మేమందరము మళ్ళీ అన్ని గల్లీలకు కూడా పైప్ లైన్, వాళ్ళు వేసిన పైప్ లైన్కి కనెక్షన్ ఇచ్చి మళ్ళీ అమృత్ 2లో శాంక్షన్ అయినటువంటి పైప్ లైన్లు కూడా అన్ని గల్లీలు, అన్ని వార్డులు కవర్ అయ్యే విధంగా కృషి చేసి మంచినీటి సమస్యను కూడా తీర్చే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఇక ఎలక్ట్రిసిటీ గురించి, ఎందుకంటే కొత్త కాలనీలు చాలా ఏర్పాటు జరుగుతూ ఉంది. దాంతోపాటు మొన్ననే 165 ట్రాన్స్ఫార్మర్లు, కనీసం 5 ట్రాన్స్ఫార్మర్లు బిగించడం జరిగింది ఇక్కడ. తర్వాత 100 ట్రాన్స్ఫార్మర్లు ఒక 4-5 బిగించడం జరిగింది. లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండింది. తర్వాత ఇక్కడ ప్లేస్ లేకుంటే కూడా నారాయణఖేడ్ లో వోల్టేజ్ ప్రాబ్లం నివారించడానికి తిమ్మాపూర్లో ప్లేస్ తీసుకొని అక్కడ 33/11 సబ్స్టేషన్ శాంక్షన్ చేస్తే అక్కడ పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అదొకటే కాకుండా మొన్న స్పెషల్గా ఎస్సీ గారిని పిలిచి మళ్ళీ రివ్యూ పెట్టి నారాయణఖేడ్ పట్టణానికి సంబంధించి